ఉట్టిపడగానే అశ్వం అగ్ని విరజిమ్మడం మానేసింది. అనుకోని నాగలోక ప్రయాణం వల్ల గురుకులం చేరడం జాగవుతుందని భయపడుతున్న ఉదంకుని ఆంతర్యం గ్రహించిన హయాధిష్ఠితుడు అతనిని తన సైంధవం మీద వెళ్ళవలసిందిగా అనుగ్రహించాడు. ఉదంకుడా తేజినెక్కిన తక్షణమే అది అతనిని గురుకులం వద్ద దింపి అంతర్హితమైపోయింది. సరిగ్గా సమయానికి కుండలాలను గురుపత్నికి అందజేశాడు ఉదంకుడు. తన ప్రయాణంలోని విశేషాలన్నీ గురువుకు విన్నవించుకున్నాడు. అందుక పైలుడు, నాయనా, నీకు కనిపించిన నాతులిద్దరిలో ఒకరు ధాత, మరొకరు విధాత. వారునేసే నాయనా, నీకు కనిపించిన నాతులిద్దరిలో ఒకరు ధాత, మరొకరు విధాత.